విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు మనతో ఉన్నారు తూపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు. వీరు కేర్ అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థ నుంచి ఏపీ మాస్ అనేటువంటి వేరే సంస్థని సొంతంగా స్టార్ట్ చేసి ఎంతోమంది మహిళలకి మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నారు. వారితో ముఖాముఖి. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్కారం. చంద్రశేఖర్ గారు, మీ యొక్క స్టడీస్ అయిపోయిన వెంటనే మీరు ఇందాక నాకు చెప్పారు కేర్ అనేటువంటి సంస్థలో మీరు చేరాను అని. బహుశా అది మీ యొక్క ఫార్చ్యూన్ అయి ఉండొచ్చు. మీరు తీసుకోవడమే ఒక ఎన్జిఓ సంస్థలో జాయిన్ అవ్వటం, తర్వాత ఎంతోమంది ప్రముఖులతో కలిసి ఈ ఏపీ మాస్ అనేటువంటి సంస్థని స్థాపించి ఎంతోమంది మహిళలకి మీరు స్ఫూర్తిని కలిగిస్తున్నారని విన్నాను. అసలు ఫస్ట్ కేర్ అనేటువంటి సంస్థలో మీరు ఏం చేసేవారు? ఆ కేర్ అనేటువంటి సంస్థ ఏం చేసేది మా ప్రేక్షకుల కోసం? చాలా సంతోషం ఫణీంద్ర గారు మమ్మల్ని ఇలా ఆహ్వానించి ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టాటిస్టిక్స్ ఆపరేషన్స్ రీసెర్చ్ ఎస్వి యూనివర్సిటీలో చదివాను. ఎస్వి యూనివర్సిటీలో చదివిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇక్కడ మన రీసెర్చ్ ఎంఫిల్ పిహెచ్డి కోసం ఇక్కడికి వచ్చాను. సో అక్కడ నేను చదువుతూ ఉండగానే 1989లో ఈ కేర్ సంస్థ వాళ్ళకి ఎవరో ఒక స్టాటిస్టిక్స్ డేటా అనాలిసిస్ చేసే ఒక ఎక్స్పర్ట్ కావాలని కలకత్తాలో ఒక ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళని అడిగారు. వాళ్ళ నుంచి మా ప్రొఫెసర్ నరహరి పండిట్ అని ఆయనకు కమ్యూనికేషన్ వచ్చింది. ఆయన అన్నాడు, సిఎస్ నువ్వు అప్లై చేయి బాగుంటుంది. ఆయన సిఎస్ అన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి అని. అదే. సో సరే, నేను ఆ రోజుల్లో అప్పుడప్పుడే ఈమెయిల్ మొదలవుతుందండి. సో అప్పుడే నా బయోడేటా ప్రొఫైల్ పంపించాను, గమనుడిపోయాను. తర్వాత ఒకరోజు సడన్గా కేర్ నుంచి కాల్ వచ్చింది. అట్లా అక్కడి నుంచి ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్, అమెరికన్, ప్యాట్రిక్ క్యారీ. సో ఆయన హైదరాబాద్ వస్తున్నాడు, హీ వాంట్స్ టు మీట్ యూ అని. సో హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఆ శ్రీధర్ ఫంక్షన్ ప్యాలెస్ ఎదురుగా కేర్ ఆఫీస్ ఉండేది, పెద్ద బిల్డింగ్, ఓ 30 వాహనాలు అంత, ప్రతి కేర్ స్టాఫ్కు ఒక వెహికల్ ఉండేది, మహీంద్రా జీప్. వాళ్ళంతా ఫీల్డ్లో తిరిగేవాళ్ళు రాష్ట్రం అంతా, ఆ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడికి వెళ్ళాను, ఆయన కలిశాను. వెరీ నైస్ మ్యాన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మన ఇంగ్లీష్ కొంచెం ఎస్వి యూనివర్సిటీలో 85లో అయిపోయినప్పుడు పీజీ అంత గొప్పగా లేదు. సెంట్రల్ యూనివర్సిటీకి పోవడం వల్ల అదృష్టం, కొంచెం లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయింది. అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కాబట్టి. సో ఆ ఇంటర్వ్యూ బాగా జరిగింది. ఆయన ఇమీడియట్గా వెన్ కెన్ యూ జాయిన్ అన్నాడు. ఊరికే ఇంటర్వ్యూ ఒక 1 అవర్ మాట్లాడిన తర్వాత వెన్ కెన్ యూ జాయిన్ అన్నాడు. బట్ ఎనీవే, నువ్వు ఒకసారి ఢిల్లీకి రావాల్సి ఉంటుంది, అక్కడ మా వాళ్ళని కొంతమందిని కలిసి మాట్లాడాల్సి ఉంటుంది అంటే. దెన్ దే బుక్డ్ ఏ ఫ్లైట్ టికెట్. 89లో ఎయిర్ ఇండియా ఒకటే ఉండేది, ఆ ఇండియన్ ఎయిర్లైన్స్. మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. 10,000 రూపాయలు ఆ రోజుల్లో టికెట్. నాకే ఆశ్చర్యం అనమాట. ఈరోజు 10,000 అంటే 33 లక్షలు ఉంటుందా అండి? నేచురల్లీ. సో టికెట్ బుక్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ సెంట్రల్ యూనివర్సిటీలో, అరే నీకు మంచి బట్టలు కొందామని ఎక్కడికో పోయి ఇట్లంతా చేసి ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంకా అక్కడ 30 మంది ఫారినర్స్. కేరళలో ఒక టోటల్ ఎంప్లాయీస్ ఒక 50-60 మంది ఉంటే సగము ఫారినర్స్. ఎయిదర్ దే ఆర్ అమెరికన్స్ ఆర్ బ్రిటిష్ ఆర్ కెనేడియన్స్ ఆర్ సమ్ యూరోపియన్. కేర్ ఫుల్ అబ్రివేషన్ చెప్పండి. ఆ రోజుల్లో అంటే ఆ సంస్థ వరల్డ్ వార్ 2 తర్వాత స్టార్ట్ అయినప్పుడు దాన్ని కోఆపరేటివ్ ఫర్ అమెరికన్ రెమిటెన్సెస్ టు యూరోప్ అని. అంటే ఎవరైతే ఈ వార్ వలన నష్టపోయారో వాళ్ళకు రిలీఫ్ ప్యాకేజెస్ అమెరికా నుంచి యూరోప్కి పంపించేవాళ్ళు. అందువలన దాన్ని కోఆపరేటివ్ ఫర్ అమెరికన్ రెమిటెన్సెస్ టు యూరోప్. సో ప్యాకేజ్ తయారు చేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ దాంట్లో పెట్టి పంపించేవాళ్ళు. వెరీ గుడ్. సో దాని పర్పస్ అయిపోయింది ఒక 5-10 ఏళ్లకు 15 ఏళ్లకు. ఆ తర్వాత కూడా దీనికి డొనేషన్స్ వస్తూనే ఉన్నాయి. అమెరికాలో పెద్ద ఎత్తున, లేకుంటే కొంత కెనడా, కొంత జర్మనీ, ఇట్లా రకరకాలు. అప్పుడు లేదు, దీన్ని మనము ప్రపంచం అంతా విస్తరించాలనే ఉద్దేశంతో దాని పేరును కొంత మార్చి కోఆపరేటివ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎవ్రీవేర్
ఎక్కడైనా ఫ్యామిన్ ఉన్నా, డ్రౌట్ ఉన్నా, అర్త్క్వేక్ వచ్చినా, లేకుంటే సైక్లోన్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మన 1977 దివిసీమలో కేర్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. 1995 సైక్లోన్, లేకుంటే ఒరిస్సాలో వచ్చిన సూపర్ సైక్లోన్, 2001లో గుజరాత్లో వచ్చిన అర్త్క్వేక్ భుజ్లో వచ్చింది. సో కేర్ వాజ్ నోన్ యాజ్ ఎ రిలీఫ్ ఆర్గనైజేషన్ విచ్ డస్ అన్ ఎక్సలెంట్ వర్క్ for providing immediate relief for those affected by natural disasters. Okay. Not man-made disasters, mostly natural disasters. సో దాని తర్వాత నేను ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళందరూ నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు, నీకు సబ్జెక్ట్ తెలుసు, మాకు స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళు కావాలి, మన స్టడీస్ అన్ని మన బేస్ లైన్ ఎవాల్యుయేషన్ స్టడీస్ అనాలిసిస్ చేయాలి. ఆ ఫైండింగ్స్ మనం డోనర్స్కు, ముఖ్యంగా యుఎస్ డోనర్ ఉండేది, యుఎస్ ఎయిడ్ అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని, వాళ్ళ నుంచి మాకు ఆల్మోస్ట్ 80% ఫండింగ్ వచ్చేది. ఎంతకాలం చేశారు మీరు? సో నేను అక్కడ 6 years ఢిల్లీలో మానిటరింగ్, ఎవాల్యుయేషన్, లెర్నింగ్ అనే ఆ టీంలో, ప్లస్ కొద్ది రోజులు ప్రైమరీ హెల్త్ కేరు, ఇట్లా టీమ్స్లో 6 years ఢిల్లీలో చేశాను. సో వీడెవడో బాగున్నాడని మన ఆంధ్రప్రదేశ్కు స్టేట్ డైరెక్టర్గా పంపించారు. సో అప్పటి వరకు ఇక్కడ స్టేట్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఫారినర్స్ ఉండేవాళ్ళు, అమెరికన్స్ కానీ కెనేడియన్స్. ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు స్పీకింగ్ మ్యాన్. అప్పటికి నా వయసు కూడా ఎంత, 33 ఏళ్ళు 34 ఏళ్ళు అంతే. ఏ ఇయర్ అండి ఇది? 95లో 89లో జాయిన్ అయినాను. కరెక్ట్గా 6 years ఢిల్లీలో ఉన్నా. సో 35 ఐ థింక్ ఐ వాజ్ 35 years old. అప్పుడు వాళ్ళు అంతవరకు ఫారినర్స్తో పాటు ఎవరైనా ఒకరిద్దరు వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారు, తమిళియన్సో లేకుంటే బెంగాలీసో అట్లా ఉన్నారు. బట్ మోస్ట్లీ ఫారినర్స్, ఎక్స్పాట్రియేట్స్ అంటాం మనం. సో చాలా మందికి ఢిల్లీ కేర్ ఆఫీస్లో కూడా ఇష్టం లేదు, ఇదేంది పిల్లగాడిని పంపిస్తున్నారు హైదరాబాద్కి, అది కూడా ఒక స్టేట్ డైరెక్టర్, వేర్ ఐ డీల్ విత్ ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి. Because we were operating under what is called Indo-Care Agreement అని 1950లో. అంటే ఇండియన్ గవర్నమెంట్, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు కేర్ని ఇన్వైట్ చేసింది, వచ్చి మా దేశంలో పనిచేయండి, మా దగ్గర కూడా ఇట్లాంటి ఫ్యామిన్స్ వస్తున్నాయి, రిలీఫ్ రీహాబిలిటేషన్ చేయాలని. సో అప్పుడు మనం అప్పటి నుంచి మొదలుపెట్టాం కాబట్టి. సో 95లో ఇక్కడికి వచ్చాను, కరెక్ట్గా 6 years పనిచేశాను. తర్వాత 95 నుంచి కేర్లో స్టార్ట్ ఇంకా కంటిన్యూ చేస్తుంటారుగా మీరు? 95 నుంచి 2001 వరకు, మళ్ళీ ఇంకో 6 years ఇక్కడ స్టేట్ డైరెక్టర్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి. సో అన్ని ప్రోగ్రామ్స్ చేసాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేసాము, హెల్త్ చేసాము, న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ చేసాము. మన అంగన్వాడీ సెంటర్స్ అన్నిటిలోనూ ఆ రోజుల్లో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫుడ్ ఉండేది. ఆ ఫుడ్ అమెరికా నుంచి వచ్చేది, కార్న్ సోయా బ్లెండ్ అని, సిఎస్బి అంటారు, కార్న్ సోయా బ్లెండ్, వెజిటబుల్ ఆయిల్. ఈ 2 కమాడిటీస్ మన వైజాగ్లో పోర్ట్కి వచ్చేది. అక్కడ నుంచి అక్కడనే ప్రాసెస్ చేసి దాంట్లో మళ్ళీ ఫోర్టిఫికేషన్, ఐరన్ ఫోర్టిఫికేషన్, మినరల్స్ అవన్నీ ఫోర్టిఫై చేసి మనకి ఇండియాకు వచ్చేది. ఆ రోజుల్లో మనకు ఇండియాకు యుఎస్ గవర్నమెంట్ పర్ ఇయర్ $75 million వర్త్ ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు. ఈ మెటీరియల్ను మనము అంగన్వాడీ సెంటర్, ముందు మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంలో ఇచ్చేవాళ్ళం స్కూల్లో. మీరు కూడా చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు కేర్ నుంచి వచ్చిన పాలపొడిని కలిపి పాలు ఇచ్చేవాళ్ళు. సో తర్వాత మిడ్ డే మీల్స్లో బల్గర్ వీట్ అని, అంటే వీట్ ముక్కలు ముక్కలుగా ఉంటుంది, దాన్ని ఉప్మాలాగా చేసి పెట్టేవాళ్ళు. తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈ కార్న్ సోయా బ్లెండ్ అని పౌడర్, దాన్ని ఉప్మా చేసి తినిపించడం వాళ్లకు, దాంతోపాటు వెజిటబుల్ ఆయిల్. సో అది మనము 95, 97కి ఏం చేసామంటే, ఇక్కడ మనకు ఫుడ్ సఫిషియన్సీ పెరిగింది థ్యాంక్స్ టు అవర్ గ్రీన్ రెవల్యూషన్. ఇండియాలో కూడా ఫుడ్కి అంత ఇబ్బంది లేకుండా పోయింది. అప్పుడు కేర్ ఏమని అడిగిందంటే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళని, కొంత మాత్రం ఈ ఫుడ్ మీరు ఏదైతే పంపిస్తున్నారో దాన్ని మనం ఇక్కడ మానిటైజ్ చేస్తాము, అమ్ముతాం, ముఖ్యంగా ఆయిల్. సో వైజాగ్ పోర్ట్లో నేను కూడా దాన్ని సూపర్వైజ్ చేసేవాడిని. సో వచ్చిన కొంత భాగం, ఒక 20% ఆయిల్ను మనం అమ్మేసి మానిటైజ్ చేసేవాళ్ళం. ఆ వచ్చిన డబ్బులతో మనం ప్రోగ్రామ్స్ చేయడం.
అవునా? సో ఈ అన్ని ప్రోగ్రామ్స్లోనూ కూడా కేర్ అనేది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేది. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, హెల్త్ డిపార్ట్మెంట్తో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో, ఈ అన్ని డిపార్ట్మెంట్లతో కోఆపరేషన్ పెట్టుకొని మనం పనిచేసేవాళ్ళం. మరి ఇంత బాగా చేసిన మీరు కేర్ నుంచి సడన్గా మీరు ఈ ఏపీ మాస్ అన్నదానికి ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఫణీంద్ర గారు, గురువు గారు. అంటే ఏంటంటే ఆ రోజుల్లో నాకు కొంత ఆపర్చునిటీ వేరే కంట్రీకి, ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళి అసిస్టెంట్ కంట్రీ డైరెక్టర్ అంటారు. సో జాంబియా, జింబాబ్వే, ఇథియోపియా, కెన్యా ఇట్లాంటి కొన్ని కంట్రీల్లో వాళ్ళకి అసిస్టెంట్ కంట్రీ డైరెక్టర్. ఇప్పుడు నేను స్టేట్ డైరెక్టర్గా చేశాను కదా, నెక్స్ట్ దాన్ని ఇంటర్నేషనల్ పోస్టింగ్ అంటారు. అంటే అప్పుడు పేమెంట్ అమెరికన్ డాలర్స్లో ఉంటుంది. ఇక్కడ పనిచేసినప్పుడు ఇండియన్ రూపీస్. సో ఇఫ్ ఐ గో టు అనదర్ కంట్రీ యాజ్ ఎ ఫారినర్, సో దెన్ దే విల్ పే ఇన్ ఇంటర్నేషనల్. సో దే ఆర్ కాల్డ్, ఇప్పుడు మేము ఇక్కడ రిక్రూట్ చేసుకుని పని చేసే స్టాఫ్ను ఇండియన్ స్టాఫ్ అనేవాళ్ళు, బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళని ఇంటర్నేషనల్ స్టాఫ్ అనేవాళ్ళు. వాళ్ళే అకామిడేషను అన్నీ ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్. సో ఇలా కొంత ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో ఇలాంటి అంటే మనం మహిళా సంఘాలు, సమాఖ్యలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ గవర్నమెంట్ ఇండియాలో ప్రమోట్ చేస్తుంటే దీనికి ప్రభుత్వేతర సంస్థ ఒకటి సహకారం అందిస్తే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ 1998లో నేను కేర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మొదలుపెట్టాం. దాని మీద ఒక స్టడీ చేయడము. అప్పుడు యూకే గవర్నమెంట్ డిఎఫ్ఐడి అంటారు, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యూకే అని, వాళ్ళు కొంత ఫండింగ్ ఇచ్చి ఎలాంటి సంస్థ అవసరం ఉంటుంది అంటే ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసేది, ఏదైతే మనం డ్వాక్రా అంటామో, డ్వాక్రా గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో అప్పుడు మనం ఈ స్టడీ అంతా చేసి ఒక సంస్థ ఇండిపెండెంట్గా ఉండాలి, దాన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక సంస్థ పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. కొన్ని వర్క్షాప్స్ చేసాం, వైజాగ్లో ఒక వర్క్షాప్ చేసాం, తిరుపతిలో ఒక వర్క్షాప్ చేసాం, హైదరాబాద్లో ఒక వర్క్షాప్ చేసాం. అందరి స్టేక్ హోల్డర్స్ను మనం కన్సల్ట్ చేసాం, ఎన్జిఓస్ను, గవర్నమెంట్ అఫీషియల్స్ను, బ్యాంకర్స్ను. చేసినప్పుడు ఇట్లాంటి ఒక సంస్థ పెడితే బాగుంటుంది. ఫస్ట్ ఏమనుకున్నామంటే ఒక మహిళా బ్యాంకు పెడితే బాగుంటుందని. కానీ మహిళా బ్యాంకు ప్రైవేట్ ఇట్లా సపరేట్గా పెడితే బాగుండదు, బ్యాంకింగ్ వ్యవస్థ ఆ డిసిప్లిన్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఒక కెపాసిటీ బిల్డింగ్ ఆర్గనైజేషన్, ఒక ట్రైనింగ్ ఆర్గనైజేషన్, ఒక మెంటరింగ్ ఇంక్యుబేషన్ ఆర్గనైజేషన్ ఒకటి మనం పెట్టుకుంటే ప్రభుత్వేతర సంస్థగా ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చి అంతా మనము దాన్ని ఒక కాన్సెప్చువలైజేషను, డిజైను. విజయ్ మహాజన్ అని ఫ్రమ్ ఐఐఎం అహ్మదాబాద్, సో వెల్ నోన్ మన ఇండియాలో మైక్రో ఫైనాన్స్ ఈ సెక్టర్లో. సో అప్పుడు ఈ ఏపీ మాస్ సంస్థ పెట్టాలి అని దాన్ని మొత్తం డిజైన్ తయారు చేసాం. అంటే గవర్నమెంట్కి ట్రైనింగ్ ఇవ్వాలి, బ్యాంకర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, మహిళా సంఘాలు, సమాఖ్యల మీదన, మళ్ళీ వాళ్ళని బ్యాంకులతో అనుసంధానం చేయడం ఎలాగా. ఆ రోజుల్లో దాన్నే మనము ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ అనేవాళ్ళం. అంటే ప్రతి ఒక్క సిటిజన్కి కూడా బ్యాంకు నుంచి సేవలు అందాలి. అది సేవింగ్స్ సేవలు కావచ్చు, రుణం కావచ్చు, లేకుంటే ఇన్సూరెన్స్ కావచ్చు, రెమిటెన్సెస్ కావచ్చు, ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆ రోజుల్లో 40% కంటే ఎక్కువ ఉండేది కాదు బ్యాంక్ సేవలు. దేవర్ అవైలబుల్ మోస్ట్లీ ఫర్ వాట్ ఈజ్ కాల్డ్ ఎలీట్. సో అప్పుడు మన పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు బ్యాంకింగ్ సేవలు అందాలంటే ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ కింద మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంటే ఒక 10-15 మంది మహిళలు ఒకే ప్రాంతంలో, ఒకే పల్లెలో ఉండేవాళ్ళు వచ్చి వాళ్లే కట్టుబాట్లు పెట్టుకొని పొదుపు చేసుకొని, పొదుపు నుంచి రుణం తీసుకొని, ఆ సంఘం బాగా నడిచిన తర్వాత ఒక 6 నెలలు మళ్ళీ వాళ్ళు బ్యాంకుకు అనుసంధానంగా. ఆ రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా రంగరాజన్ గారు ఉండేవారు, మన ఆంధ్రాకు కూడా గవర్నర్గా చేశారు. ఆయన ఒక పాత్ బ్రేకింగ్ పాలసీని తీసుకొచ్చాడు. ఏమన్నాడంటే ఎవరైతే మహిళా సంఘాలు వాళ్ళే పెట్టుకుంటారో వాటికి రిజిస్ట్రేషన్ అక్కర్లా, ఇన్ఫార్మల్ గ్రూప్స్, కానీ వాళ్లకు 3 వెసులుబాట్లు ఇచ్చాడు ఆయన ఒక పాలసీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఒకటి ఏంటంటే సంఘము రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, కానీ సంఘం పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గణేష్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, లేకుంటే లక్ష్మమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఆ సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ లేకుండా. మామూలుగా అయితే పేరు మీద ఓపెన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఉండాలి.
రెండవది ఆయన ఏం చేశాడంటే సంఘానికి నీకెందుకు అప్పు కావాలని అడగకుండా, పర్పస్ అడగకుండా అప్పు ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఒక ప్రణాళిక తయారు చేస్తే ఆ ప్రణాళిక అనుగుణంగా అప్పు ఇవ్వాలి. అంటే మనం చెప్పం మీరు దేనికి తీసుకోవాలని, వాళ్ళు గ్రూప్ కోసం తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఇంటర్నల్గా సభ్యులకు ఇస్తారు, లెండింగ్ చేస్తారు. మూడవ వెసులుబాటు ఏమి ఇచ్చారంటే రంగరాజన్ గారు ఆ రోజుల్లో మన పమిడి కోటయ్య అని మన నాబార్డ్ చైర్మన్గా ఉండేవారు ఆ రోజుల్లో, మన తెలుగు ఆయన. సో అప్పుడు ఈ మూడవది ఏం చేశారంటే వీళ్ళకి ఇచ్చే లోను కొలేటరల్ ఫ్రీ, వాళ్ళు దానికి ఏమీ పూచీకత్తు అవసరం లేదు. ఎంత అమౌంట్ ఇచ్చేవారంటే అట్లాగా ఆ రోజుల్లో ఏమిటంటే 1:1 to 1:4. అంటే వాళ్ళ పొదుపు పైసలు ఒక 5,000 చేశారనుకోండి, బ్యాంక్ 5,000 నుంచి 20,000 వరకు అప్పు ఇవ్వచ్చు. ఈరోజు ఒక సంఘానికి 20 లక్షలు అప్పిస్తున్నారు. 10 మంది సభ్యులు ఉన్న సంఘానికి ఈరోజు 20 లక్షల రూపాయలు. ఈరోజు మన దేశంలో 1,40,00,000 మహిళా సంఘాలు ఉన్నాయి. వాళ్ళ పొదుపు డబ్బులు మాత్రమే వాళ్ళు ఏదైతే రొటేషన్ చేస్తున్నారో అదే సుమారుగా 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు ప్లస్ బ్యాంకుల నుంచి వాళ్ళకి ఈరోజు వచ్చిన రుణం, ఈరోజు అంటే మార్చి 2023 నాటికి, ఇప్పుడు మార్చి 2024 డేటా వస్తుంది, నాబార్డు వాళ్ళు 2023 నాటికి 1,80,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అప్పులు సంఘాల మీద ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 3,30,000 కోట్లు. అంటే మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న డబ్బులో ఒక 1% వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. సో కాబట్టి అప్పుడు మనం ఏమనుకున్నామంటే ఆ రోజుల్లో మేము ఇంత అవుతుంది అనుకోలేదు, కానీ ఏపీ మాస్ లాంటి సంస్థ ఒకటి పెడితే బాగుంటుందని 1998లో ఆలోచన మొదలుపెట్టి కాన్సెప్చువలైజేషను చేసి ఒక థింకింగ్ మొదలైంది. సో అది 2001 నాటికి ఒక సంస్థగా తయారైంది. సో నేనేమో ఇట్లా ఆఫ్రికాకి వెళ్ళి పని చేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాను. అప్పుడు వీళ్ళందరూ నన్ను పట్టుకున్నారు. మన ఎస్పీ టక్కర్ గారు అని ఉండేవారు, ఆ రోజుల్లో కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఉండే. మళ్ళీ ఈ విజయ్ మహాజన్, మన కోటయ్య గారు, వీళ్ళందరూ అన్నారు ఏం పోతావా, మన దేశానికి సేవ చేసి మన రాష్ట్రానికి సేవ చేసే అవకాశం నీకుంది, ఏదైతే కొత్త సంస్థ పెడుతున్నామో దానికి నువ్వు సీఈఓగా ఉండు అన్నారు. యు ఆర్ ద ఫౌండర్ అండ్ సీఈఓ. దట్ ఈస్ హౌ దిస్ ఏపీ మాస్ కేర్ సంస్థ 30th June 2001 ఐ లెఫ్ట్. 1st July ఐ స్టార్టెడ్ యాజ్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ ఏపీ మాస్, మహిళా అభివృద్ధి సొసైటీ, ఆంధ్రప్రదేశ్. So you are the CEO and you are the founder. I am the founder. That's how this AP Mass. ఆ ప్రయాణం కేర్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏం జరిగిందంటే ఆ రోజుల్లో కేర్కి ఒక ప్రాజెక్ట్ ఉండేది, పెద్ద ప్రాజెక్టు, మహిళా సంఘాలు సమాఖ్యలతో పనిచేసేది. ఆ ప్రాజెక్ట్లో ఒక లైన్ ఐటమ్ ఏపీ మాస్. ఒక 5 ఏళ్ళు మాకు అష్యూర్డ్ ఫండింగ్. ఎక్కడి నుంచి? ఈ కేర్ సంస్థ నుంచి. ఈవెన్ ఇందులో చేరినా కూడా పాత సంస్థ నుంచి ఒక అరౌండ్ 1.5 మిలియన్ పౌండ్ స్టెర్లింగ్. అంటే ఆల్మోస్ట్ ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 9 కోట్ల రూపాయల దాకా అష్యూర్డ్ ఫండింగ్ ఫర్ 5 years. వచ్చింది. అంటే ఆ లోపల మనము చూపించాలి సస్టైన్ ఈ సంస్థ వేరే ఫండింగ్ ఎట్లా మొబిలైజ్ చేస్తుందని. సో బయట నుంచి ఫండింగ్ వస్తూ ఉంటే అది తగ్గుతూ వస్తుంది, ఒక రకంగా టేపరింగ్ ఆఫ్. ఇప్పుడు ఏపీ మాస్ అనే సంస్థ ఎన్ని చోట్ల ఉందండి? మహిళా అభివృద్ధి సొసైటీ అనే సంస్థ, ఆర్ మాస్ అని, ఏపీ మాస్ అని. ఇప్పుడు మన ఫిజికల్గా అంటే ఫీల్డ్ ప్రజెన్స్, ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ ఫుట్ ప్రింట్, మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది, 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం, బీహార్లో ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో మనకు ఆఫీసెస్, ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఉధృతంగా పనిచేస్తున్నాం. రాయలసీమలో మనకు సుమారుగా ఈరోజు మన కార్యక్రమము 100 మండలాల్లో మనం పనిచేస్తాం. అవునా? అంటే మీ ఓన్ ఆఫీసు, మా స్టాఫ్, మా వెహికల్స్, మా ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ ఏపీ మాస్ అనే సంస్థలో ఎంతమంది పనిచేస్తున్నారండి ఎంప్లాయీస్? అంటే మనకు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉన్నారు, పాలక వర్గం అని. బికాస్ వీఆర్ ఏ చారిటబుల్ ఆర్గనైజేషన్, వీఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దాన్నే మనం సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంటారు, వాలంటరీ ఆర్గనైజేషన్ అంటారు.
సో మనకు ఒక 18 మెంబర్స్తో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కొంతమంది గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు, కొంతమంది బ్యాంకర్సు, కొంతమంది ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు, కొంతమంది మహిళా సంఘాలు సమాఖ్యలు, కొంతమంది రైతు సంస్థల్లో కూడా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు బోర్డు మెంబర్స్ ఉన్నారు. 3 నెలలకు ఒకసారి బోర్డు మీటింగ్ జరుగుతుంది. కానీ వీళ్ళుగా మేబీ శాలరీస్ లాంటివి తీసుకోలేదు, వీళ్ళు వాలంటరీ కానీ బట్ లోయర్ లెవెల్లో మీరు మన దగ్గర మొత్తం ఇప్పుడు మనం పెయిడ్ స్టాఫ్ 100-150 దాకా ఉన్నారు. అంటే 100 మెంబర్స్ ఫుల్ టైము, కొంతమంది పార్ట్ టైం. అది కాకుండా మనం ఏవైతే సంస్థలను ప్రమోట్ చేశామో, ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, వాటికి కూడా సీఈఓలు ఉన్నారు. వాళ్ళు మన పేరోల్లో ఉండరు, కానీ వాటికి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా మనం మొబిలైజ్ చేస్తాం. సో మనమే ప్రమోట్ చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఒక 85 ఉన్నాయి. సో ఆ 85లో ప్రతి సంస్థలోనూ ఒక సీఈఓ ఉంటారు, ప్రతి సంస్థలోనూ ఒక అకౌంటెంట్ ఉంటారు. సో ఆ రకంగా చెప్తే మనం అది కూడా ఒక 170 వాళ్ళు. సో మన స్టాఫ్ ఒక 100. సో ఈ విధంగా మనం ఇది కాకుండా కొంతమంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అని, కమ్యూనిటీ కార్డర్, వీళ్ళందరికీ మీరు పే చేయాలి, మనం పే చేయాలి. ఓహో, మరి ఇవన్నీ ఓవర్ హెడ్స్ మీకు ఇట్ విల్ టేక్ కేర్ అండి మీ సంస్థ. సో ఇప్పుడు మనకు ఏపీ మాస్ సంస్థ సుమారుగా సంవత్సరానికి రమారమి 15 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఈ 15 కోట్ల రూపాయలకి ఎక్స్పెండిచర్కి సరిపడా మేము గ్రాంట్స్ మొబిలైజ్ చేస్తాం. దాన్నే మనము అంటే గ్రాంట్స్ ఆర్ ఫర్ పబ్లిక్ గుడ్. సో వాళ్ళు మన మీద నమ్మకం పెట్టి, మన వ్యవస్థ బాగుంది, మన అనుభవం బాగుంది, వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఈ సంస్థకి ఇస్తే మనం సద్వినియోగం అవుతుందని అనుకోవడం వలన మన మీద ట్రస్ట్ పెట్టి వాళ్ళు మనకు ఫండ్స్ ఇస్తారు. సో దీనికి వచ్చిన ఫండ్స్ను మనము ఎక్స్పెండ్ చేస్తాము, దాటిని ఖర్చు పెట్టి దానికి కావాల్సిన రిపోర్ట్స్, ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనదంతా కూడా మేము నాన్ ప్రాఫిట్ అయినా కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టాలీలో పెట్టేస్తాం మొత్తం 100%. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా మీకు సో ఇప్పుడు మనకు 3 రకాల ఫండింగ్ వస్తుందండి ఏపీ మాస్ సంస్థకి. ఈరోజు ఒక ఫండింగ్ ఫారిన్ ఫండింగ్, అదే మనం ఇంటర్నేషనల్, అది యూకే నుంచి రావచ్చు, యుఎస్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా, అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి రావచ్చు, ప్రైవేట్గా రావచ్చు. సో మనం పెట్టినప్పటి నుంచి కూడా మనకు మన సంస్థ పెట్టిన 1 ఇయర్లోనే మనకు ఆ FCRA అనే ఒక రిజిస్ట్రేషన్ పర్మిషన్ వచ్చింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనే చట్టం కింద మనం రిజిస్టర్డ్ అయినాం. ఈ మధ్యకాలంలో దాని మీద చాలా చర్చలు జరిగాయి, చాలా సంస్థలు FCRA కోల్పోయినాయి. మా సంస్థకు అలాంటి రిజిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు 2029 వరకు కూడా రెన్యువల్ అయిపోయింది. సో మాకు ఆ భయం ఏం లేదు. మాకు 30-40% మా ఫండింగ్ ఫారిన్ ఫండింగ్ వస్తుంది. అదంతా కూడా ఢిల్లీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లోకి వెళ్ళి మాకు వస్తుంది. వెరీ గుడ్. ఇంకొక 30-40% మనకు గవర్నమెంట్ ఫండింగ్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్స్ ఉంటాయి. ఏదో కొన్ని వాటర్ షెడ్ చేయాలని, లేకుంటే మన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ప్రమోట్ చేయాలని, ఈ స్కీమ్స్లో మనకు ఫండింగ్ వస్తుంది. ఓకే. ఇదొక మూడవది CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారము ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు వచ్చే నికర లాభంలో, నెట్ ప్రాఫిట్లో ఒక 2% CSR పెట్టాలి. దాంట్లో కూడా మనకు పెద్ద ఎత్తున, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ నుంచి మనకు ఈ మధ్యనే ఒక పెద్ద ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, లేకుంటే అరబిందో ఫార్మా ఫౌండేషన్, లేకుంటే ఇట్లా రకరకాలు వస్తున్నాయి మనకు ఫండింగ్. ఇన్ఫ్యాక్ట్ మేము ఈరోజు ఫండింగ్ పెంచుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఆ తీసుకున్న ఫండ్స్ను ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు బెస్ట్ పీపుల్ కావాలి. అవును, ప్రొఫెషనల్ స్టాఫ్, అవును, ట్రైన్డ్, క్వాలిఫైడ్, కమిటెడ్, కేపబుల్ స్టాఫ్ కావాలి. అవును, అది మనకు కొంచెం మన దేశంలో ఒక ఇబ్బంది ఉంది. అవును, ఎందుకంటే ఇవాళ రేపు చాలా మందికి పని చేయకుండా జీతం కావాలనే ఒక యాటిట్యూడ్. అవును, ఒక రెప్యుటేషన్ మెయింటైన్ చేస్తున్నాం, వీళ్ళ దగ్గర ఇంటెగ్రిటీ ఉంది, ఒక సంస్థగా వీళ్ళు బాగా పనిచేస్తున్నారని. అందుకని మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకునే మీరు ఫండింగ్ తీసుకుంటాము. ఇప్పుడు ఏపీ మాస్ అనేటువంటి సంస్థలో మీరు చెప్పారు ఇందాక మహిళా సాధికారత గురించి, లేడీస్ అందరినీ ఒక చోట కలపడానికి, డౌన్ ట్రాడన్ పీపుల్ దగ్గరికి అందరికీ వెళ్ళి వాళ్ళకి కొత్త కొత్త పద్ధతులు చెప్పడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఎట్లా స్టార్ట్ అవుతుందండి? మీరు ఆ మహిళల్ని వాళ్ళని అక్కడ ఉన్నారు,
అని మీరు ఎట్లా లొకేట్ చేస్తారు? హౌ దిస్ ఫంక్షన్స్? అదే అంటే మనం ముఖ్యంగా ఇప్పుడు మన సంస్థ 22 ఏళ్ల ప్రయాణంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. మనం మొదలుపెట్టిన మొదటి 5 ఏళ్ళు మహిళా సంఘాలు సమాఖ్యల మీదనే చేసాం. సంఘం అంటే ఏమిటి, సంఘం మీటింగ్ ఎట్లా పెట్టుకోవాలా అని మేము కొన్ని సంఘాలను కూడా డైరెక్ట్గా ప్రమోట్ చేసాం. అంతకుముందు కేరళలో ఉన్నప్పుడు ఆ సంఘాలు ప్రమోట్ చేసాం, వాటితో కూడా పనిచేసాం. సో అనుభవం ఇక్కడ కూడా వచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘాలు 15-20 మంది మహిళలతో ఎలా పెట్టుకోవాలి, వాటి కట్టుబాట్లు ఏముంటాయి, వాళ్ళ యొక్క లావాదేవీలు ఎట్లా చేసుకుంటారు, సుస్థిరమైన సంస్థలుగా ఎట్లా ఎదగాలనే దానికి మన ఏపీ మాస్లో కొన్ని మాన్యువల్స్, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కొన్ని వీడియోస్ ఇవన్నీ మనము తయారు చేసాం. పెట్టుకున్నప్పటి నుంచి కూడా మనం ఒక ముఖ్యమైన మొదటి 5 ఏళ్లలో మనం చేసిన ఒక పెద్ద పని ఏంటంటే దీన్నంతా కూడా మనము మాన్యువల్స్గా, పోస్టర్స్గా, వీడియోస్గా అవేర్నెస్ తీసుకురావాలి. సో మహిళా సంఘాలు ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ కానీ వేరే ఎన్జిఓస్ కానీ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇచ్చాం, అది ఎట్లా బాగా ప్రమోట్ చేయాలి. సెర్ప్ అని ఒక సంస్థ ఉంది ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో వాళ్ళ సిబ్బందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం, లేకుంటే ఆంధ్ర తెలంగాణలో ఇంకొక సంస్థ పెట్టారు పట్టణ ప్రాంతాలకు, మెప్మా అని, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. సో పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ. సో వాళ్ళ సిబ్బందికి వీళ్ళ సిబ్బందికి మనము ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళు ఫీల్డ్లో చేస్తూ ఉంటే పోయి మనము వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడము, వాళ్ళకి సహకరించడము. సో ఒక విధంగా చెప్పాలంటే కొన్ని మనమే డైరెక్ట్గా చేసి చూపించాం, డెమాన్స్ట్రేషన్. కొన్ని ఇప్పుడు మన దేశంలో ఈరోజు 1,40,00,000 సంఘాలు ఉన్నాయంటే మనం ఒక్కరం చేయలేము. దాంట్లో ఏపీ మాస్ పాత్ర 1%, 0.5%. అంతే అంతే. కానీ వేరువేరు సంస్థలు, వేరే ఎన్జిఓస్ కానీ, కొన్ని బ్యాంక్స్ కానీ, లేకుంటే గవర్నమెంట్లు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘాలు సమాఖ్యలను ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి కావలసిన ట్రైనింగ్ ఇవ్వడము. వాళ్ళకి ఇప్పుడు మనం సంఘాల మీటింగ్ పెట్టుకుంటే పుస్తకాలు ఏం రాసుకోవాలి, వాళ్ళ మినిట్స్ బుక్, క్యాష్ బుక్, వీటన్నిటి మీద కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడము. అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్ చేసాము. ప్లస్ బ్యాంక్ వాళ్ళు సంఘాలకు ట్రైనింగ్, సంఘాలకు లోన్ ఇవ్వాలి అంటే వాళ్ళకు కూడా మనం ఓరియంటేషను, అంటే సంఘం అంటే ఏమిటి, మీరు ఆ సంఘాన్ని ఎట్లా అప్రైజ్ చేయాలా, ఎట్లా రేటింగ్ చేయాలా, ఎట్లా ఒక దానికి లోన్ ఇవ్వాలనా వద్దా, ఇస్తే 1:1 ఇవ్వాలనా లేకుంటే 1:4 ఇవ్వాలనా. సో ఇవన్నీ కూడా మనము ప్రభుత్వ సిబ్బందికి, ఎన్జిఓ సిబ్బందికి, బ్యాంక్ సిబ్బందికి, ప్లస్ ఫీల్డ్ లెవెల్లో ఉండే కమ్యూనిటీ కాడర్, వాటినే మనము సిఆర్పీస్ అంటాం, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్. వీళ్ళందరికీ కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడము, రివ్యూ మీటింగ్స్ పెట్టడము వాళ్లకు. ఇది మనము మొదటి 5 ఏళ్లలో ఎక్కువ దీని మీద దృష్టి పెట్టాం. అప్పటికి మాకు అర్థమైంది ఏంటంటే మనం మహిళా సంఘాలను బలోపేతం చేయడం ఒక్కటే సరిపోదు. వాళ్ళు కొన్ని జీవనోపాధులు చేసుకుంటున్నారు, లైవ్లీహుడ్ యాక్టివిటీస్, మైక్రో ఎంటర్ప్రైజెస్ చేస్తున్నారు, వాటికి కొన్ని ట్రైనింగ్స్ మనం చేసాము, కొన్ని ప్రభుత్వం వేరే సంస్థలు చేశారు. దాంతోపాటు మనకు అర్థమైంది ఏంటంటే మొదటి 5 ఏళ్లలో లేకుంటే 6-7 ఏళ్లలో దీంతోపాటు మనం ఆరోగ్యం మీద పనిచేయాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలలో ఈ రక్తహీనత ఎక్కువగా ఉంది, లేకుంటే ఈ కిషోరి బాలికలు, అడోలసెంట్ గర్ల్స్లో కూడా ఈ రక్తహీనత, అనీమియా అంటాం కదా మనం, అది, లేకుంటే మాల్న్యూట్రిషన్, కుపోషణ అంటాం, ఇది ఎక్కువగా ఉంది. సో దీని మీద పనిచేయాలి. దీంతోపాటు మనము కొంతవరకైనా కానీ ఈ ఎక్కువ మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళు తీసుకునే అప్పును వ్యవసాయానికి పెడుతున్నారు. వాళ్ళు బావి తవ్వుకోవడానికో, లేకుంటే పంట వేసుకోవడానికో, లేకుంటే పంటను కూలీల కోసమో దీనికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మనం వ్యవసాయం మీద కూడా పనిచేయాలి. సో ఆరోగ్యము, పారిశుద్ధ్యము, వ్యవసాయము, వ్యవసాయంలో ఎలాంటి వాల్యూ అడిషన్ పాసిబుల్, ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్, బ్రాండింగ్, వీటి మీద పనిచేయాలనేది మనకు అర్థమైంది. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ అయిపోతున్నాయి అక్కడ. సో మనం అప్పుడు ఏమనుకున్నామంటే ఫస్ట్ 5-6-7 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు మహిళా సంఘాలు సమాఖ్యలతో పాటు పనిచేయడంతో పాటు
రైతులతో కూడా పనిచేయడం మొదలుపెట్టాం. సో ఒక ప్లేస్ మొదలెట్టారు, ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో ఒకవైపు మన మెయిన్ టార్గెట్ గ్రూప్ అంటాం మనం ఎవరి మీద అయితే దృష్టి పెడుతున్నామో వాళ్ళు మహిళా సంఘాలు. ఈ మహిళా సంఘాలతో పాటు మనము చిన్న సన్నకారు రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అది రెండో కేటగిరీగా మనము ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే వాళ్లకు చాలామందికి వసతులు లేక, నీరు లేక, లేకుంటే పండించుకునే విషయాలు తెలియక వాళ్ళు మైగ్రేషన్ అయిపోయి అర్బన్ ఏరియాస్లో కూలీల కింద వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీకు ఎక్కడైనా మీరు ఇంతకాలం ఇన్ని చేస్తున్నారు కదా, ఇప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మీరు ఇవన్నీ మాకు తెలియదు, మా పని మేము చేసుకోండి అట్లా ఏమైనా చెప్పినవి ఉన్నాయా? ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మీతో కలిసి పనిచేస్తామంటే వాళ్లకు అనుమానం వస్తుంది, వీటికి ఏదో లాభం ఉంది అంటే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా నమ్మరు. ఇంకొకటి ఏంటంటే మన దేశంలో, మన రాష్ట్రాల్లో చాలామంది మోసపోయారు. ఇంతకుముందు ఎవడో వచ్చి డబ్బులు కలెక్ట్ చేసినాడు, పట్టుకెళ్ళిపోయారు, లేకుంటే ఇదన్నారు అదన్నారు, మాయమాటలు చెప్పి ఇలాంటివి. సో ప్రజల్లో ఒక రకమైన, ముఖ్యంగా బాగా వెనకబడిన ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాసు, లంబాడీ తాండాలు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది గడిచిన 50 సంవత్సరాలు. అంటే ప్రీ ఇండిపెండెన్స్ ఎక్స్ప్లాయిటేషన్ మన అందరికీ జరిగింది, బట్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. సో కాబట్టి మన ఏపీ మాస్ సంస్థ కానీ మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ర్యాపో బిల్డింగ్ విత్ ద కమ్యూనిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళ జీవన సమస్యల గురించి అవగాహన చేసుకోవడం. ఆ రోజుల్లో మేము పిఆర్ఏ అనే మెథడ్స్ చేసేవాళ్ళం, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్. వాళ్ళతోనే కూర్చోవడము, డిస్కషన్లు చేయడము, గ్రూప్ డిస్కషన్స్, విలేజ్ మ్యాప్నంతా కూడా ఫ్లోర్ మీద వేసి మీ ఊరు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ, మీ గుడి ఎక్కడ, మీ పొలం ఎక్కడ, మీ యొక్క చెరువు ఎక్కడ, అవేర్నెస్ అదంతా చేసేవాళ్ళం. సో మనం ఒక 6 months తిరుగుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు మన బాగు కోసం పనిచేసే సంస్థలు. ప్లస్ మనము ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అంత ఇది మనకు ప్రాబ్లం ఉండదు. సో కాకపోతే ఇది సాధ్యం కాదు అని చాలామంది అన్నారు. అంటే మహిళలు వాళ్ళంతటా వాళ్ళే పొదుపులు చేసుకోవడం ఏంటి, మా దగ్గర తిండికే తిండి లేదు, మరి మేము పొదుపు చేసుకోవడం ఏంటి, మేమే మా సంఘము కట్టుబాట్లు పెట్టుకొని నియమ నిబంధనలు పెట్టుకొని నడుపుకోవడం ఏంటి, మా సంఘాలను సమాఖ్యలుగా, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలుగా చేసుకోవడం ఎట్లా, ఇదంతా ఇట్స్ నాట్ పాసిబుల్ బికాజ్ వీఆర్ బిజీ విత్ అవర్ ఓన్. మా జీవితమే నడిపించుకోవడం మాకు కష్టంగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము ఎట్లా చేయగలుగుతామని వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్. మీకు చూడండి, అందుకే మనము ఈ ఎన్జిఓ సెక్టర్లో మాకు గమనించింది, అర్థమైంది 30 సంవత్సరాల అనుభవంలో ఏంటంటే పావర్టీ ఆఫ్ ద మైండ్. అంతే కదా, అది ఉంటే ఇంకేం చేయాలి కాదండి. ఇప్పుడు గొప్ప వాళ్ళు ఎట్లయ్యారు, ఇది సాధ్యమని నమ్మారు కాబట్టి. ఇప్పుడు పేదల్లో ఉన్న పెద్ద సమస్య వాళ్ళ పుట్టుక కానీ, వాతావరణం కానీ, వాళ్లకు పెద్దగా ఆలోచించే అవకాశం ఉండదు. ఎప్పుడు భయంగా, మన తెలంగాణలో అంటారు కదా, బాంచన్ దొరాని కాల్ముక్త, అంటే సబ్మిసివ్గా ఉండడము, అనగదొక్కబడి ఉండడం వలన, అంటే ద పెడగాజీ ఆఫ్ ది అప్రెస్డ్ అంటారు కదా, అంటే వీళ్ళు అణగదొక్కబడిన వాళ్ళని వాడుకోవడమే కానీ వాళ్ళ యొక్క బాగు కోసం పనిచేయలేదు. సో కాబట్టి మేము ఈ సోషల్ మొబిలైజేషన్, ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఈ కాన్షియంటైజేషన్ ప్రోగ్రాంలో అవర్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ హెల్పింగ్ దెమ్ టు అడ్రస్ ద పావర్టీ ఆఫ్ ద మైండ్. మన మైండ్లో అది తీసేస్తే మా వల్ల ఏది సాధ్యం కాదు అనే దగ్గర నుంచి మేమేమైనా చేయగలము. వండర్ఫుల్. నథింగ్ ఈజ్ పాసిబుల్ టు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అవర్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆర్ NGOs, their main focus is to build that self-confidence, self-esteem, self-respect, self-worth. నాకు ఏదైనా సాధ్యము, నేను ఒక దాని మీద దృష్టి పెడితే, నేను ఒకటి సాధించాలని మనసులో గట్టిగా అనుకుంటే, అదేదో సినిమాలో అంటారు కదా, గట్టిగా అనుకో అయిపోద్దిలే అని. యు హావ్ మేడ్ ఇట్ టు ఇంపాసిబుల్ టు ఐ యామ్ పాసిబుల్. కరెక్ట్, అంతే కదా, ఇంపాసిబుల్ ని మార్చేశారు అంతే. అబ్సల్యూట్లీ, అండ్ దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఒక మహిళ, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేరిన మహిళ, నోరు కూడా తెలవని మహిళ, ఒక 10 ఏళ్ల తరువాత
ఒక మసూరి ఐఏఎస్ అకాడమీకి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తుంది. వావ్. అంటే చూడండి, అంటే ఒక మహిళ ఇంట్లోంచి బయట కూడా రాని మహిళ ఒక కలెక్టర్తో ఏమండి మీరు ఎందుకు ఈ రోడ్ వేయరు, ఎందుకు ఇక్కడ మా అంగన్వాడీ సెంటర్ సరిగా పనిచేయదు, మా ఊర్లో రేషన్ ఎందుకు టయానికి రాదు, లేకుంటే మద్యపాన నిషేధం ఎట్లా జరిగింది అనుకుంటారు? నెల్లూరులో యాంటీ ఆరక్ మూమెంట్ అప్పుడు లిటరసీ ప్రోగ్రామ్ అప్పుడు మహిళలు ఏమన్నారంటే మా పేదరికానికి కారణం తాగుడు, కాబట్టి తాగుడు బంద్ చేయాలి అని ఉద్యమించారు మహిళలు. వాళ్ళంతా ఈ మహిళా సంఘాల్లో వాళ్ళు. సో మహిళా సంఘం అనేది మేము అందుకే అంటుంటాము, ఈ అప్పు పొదుపుల సంఘం అనేది అంటే పొదుపు అనేది ఒక దారం లాగా వాళ్ళందరినీ కట్టి ఉంటుంది. సో మహిళలతో తయారైన ఈ సంఘము ఒక మాలలాగా అనుకుంటే మహిళలందరూ దాంట్లో పూలు, ఈ దారం అనేది దట్ బైండ్స్ దెమ్ టుగెదర్. సో కాబట్టి ఈ సంఘము పొదుపు అప్పుల కార్యక్రమం ద్వారా వాళ్ళల్లో ఒక అవగాహన, ఒక చైతన్యం, వాళ్ళలో ఒక నమ్మకం, మేము ఏదైనా సాధించగలమని. అప్పుడే వాళ్ళు ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ ఎందుకు లిక్కర్ బ్యాన్ చేశాడంటే మహిళలు అడిగారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బ్యాన్ చేశారంటే మహిళలు అడిగారు. మా పేదరికానికి, మాకు ఈరోజున్న దుస్థితికి కారణం తాగుడు, దాన్ని కూడా మీరు బంద్ చేస్తే మా జీవితాలు బాగుపడతాయి. వాడు తాగేసి అంతా సంపాదించిందంతా తాగేసి వచ్చి మళ్ళీ నన్ను కొడతాడు రాత్రికి. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు. ఎన్జిఓగా అటు కేర్ నుంచి 12 సంవత్సరాలు ఎంతో అక్కడ, మిగిలిన జీవితం ఇప్పటివరకు కూడా ఇంకా ఏపీ మాస్ తోటి చేస్తున్నారు. 22 సంవత్సరాలు. వావ్. అంటే మొత్తం కలిపితే 34 సంవత్సరాలు ఇన్ ద సర్వీస్ ఆఫ్ సొసైటీ. చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే స్వలాభాపేక్ష లేకుండా ఈవేళ ఈ విధంగా చేసేటువంటి మనుషులు దొరకడం అనేది కూడా చాలా కష్టం. ఇందాక మీరు మాటల్లో ఒకసారి చెప్పారు, వాడు ఏమి పని చేయకపోయినా శాలరీస్ కావాలి అనేటువంటి ఇదిలో ఉంటాడు మనిషి అని చెప్పేసి. అంటే ఈజీ ఎర్నింగ్కి అలవాటు పడిపోయినటువంటి వాడు. మరి అటువంటి దాని నుంచి ఇంత అద్భుతంగా సమాజం కోసం పాటుపడుతున్నారు. ఈ 34 ఏళ్ల చరిత్రలో మీకు ఏదైనా మీరు కూడా ఇన్స్పైర్ అయినటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినాయా? అంటే మీ యొక్క టీమ్స్, మహిళలు కావచ్చు, డౌన్ ట్రాడన్ పీపుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా వీడిని చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా అనిపించిన సంఘటన ఎక్కడైనా మీకు జరిగిందా? మీరు చెప్పారు కదా ఏదో ఐఏఎస్ ఆఫీసర్ మసూరి అకాడమీకి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం, ఎవరైతే ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉంటారో, లేకుంటే వాళ్ళు వెళ్ళి యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడడం. అంటే ఎవరైతే ఒకానొకప్పుడు ఈమెకి ఏమీ తెలియదు, ఈమె వంటింటికే పరిమితం అయి ఉండాలనేది. సో నేను చూసింది ఏంటంటే నా ఈ 34 ఏళ్ల అనుభవంలో ఒకటి, ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాము. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన కోసమే మనం పనిచేసాం, ఒక కంపెనీ పెట్టుకున్నాం, ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నాం, మనం సంపాదిస్తున్నాం అనుకోండి, అది కొంచెం మన కోసం మనం బతికినట్టు అవుతుంది. ఇప్పుడు నేనేంటంటే, అందుకే మా వాళ్ళు చాలామంది ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము అంటూ ఉంటాం, ఇది మనకు ఒక దేవుడిచ్చిన వరం. ఏంటి, ఈ జీవనాధారం జరుగుతోంది, దాంతోపాటు నీకు 10 మందికి మేలు చేసే అవకాశం దేవుడిచ్చిన వరం లాగా. సో ఈ 34 ఏళ్లలో ఎవ్రీ డే ఈజ్ ఎన్ ఇన్స్పిరేషన్, ఎవ్రీ డే ఈజ్ ఎ ఎక్సైట్మెంట్. ఎందుకంటే యు ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ అయిష్టతతో చేస్తే బలంగాను భారంగాను ఉంటుంది. ఇష్టంతో చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము, ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఒక గ్రామానికి వెళ్ళి మనం ప్రమోట్ చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ను ఒక 6 నెలల తర్వాతనో, ఒక సంవత్సరం తర్వాతనో, ఒక 5 ఏళ్ల తర్వాత చూస్తే వాళ్ళు అంత గొప్పగా వీళ్ళని వాళ్ళ ఎదుగుదల చూస్తే 16 రాష్ట్రాలకు వెళ్ళారండి మన ఆంధ్ర తెలంగాణ నుంచి. ఈ మహిళలు ఇక్కడ సంఘాలు పెట్టుకొని పేదరికం నుంచి బయటకు వచ్చి, మీరు అన్నారు కదా సక్సెస్ స్టోరీస్ కొన్ని వందల్లో, అంటే పేదరికాన్ని ఎలాగా అధిగమించారు. అంటే మనం పేదరికం అంటే డబ్బు లేకపోవడమే కాదు, తెలివి లేకపోవడం, ఆరోగ్యం బాగాలేకపోవడం, చదువు లేకపోవడం, లేకుంటే వాళ్లకు అవగాహన లేకపోవడం, లేకుంటే సరైన పంట పండించుకోలేకపోవడం. సో దీన్నే మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటాం. అందుకే కదా మొదలు నేను పావర్టీ ఆఫ్ ది మైండ్, మన మైండ్లోంచి పేదరికాన్ని తీసేస్తే మన ఫిజికల్ పావర్టీని మనం ఈజీగా పారదోలొచ్చు. మరి
సో చెప్పండి. మనం చూసిన అనుభవాల్లో మహిళలు అంటే ఈ గడిచిన 30 ఏళ్ళు ఈ ఉద్యమం మొదలై 30 ఏళ్ళు అయింది. 1992 అట్లా 32 ఏళ్ళు అయింది. అంటే నేను ఎప్పుడైతే నా ప్రొఫెషనల్ కెరియర్ మొదలు పెట్టానో అప్పటి నుంచి మన మహిళా సంఘాలు సమాఖ్యలు ఉన్నాయి. సో మనం చూసింది ఏంటి అంటే వాళ్ళు ఈరోజు ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించారు, లేకుంటే మెడిసిన్ చదివించారు, లేకుంటే ఫారిన్ కంట్రీస్కి పంపించారు. వాళ్ళు ఈరోజు వాళ్లకు మంత్లీ ఇన్కమ్ 20-30 వేలు వచ్చేవాళ్ళు కూడా. అంటే ఇప్పుడు వీళ్ళు వేరే స్టేట్కు సిఆర్పి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా పోయి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళ యొక్క కేస్ స్టడీ, ఇప్పుడు మేము ఇది చేసిన ఒకటి ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు వాళ్ళు పేదరికం నుంచి బయటకు ఎట్లా వచ్చారు అనే కేస్ స్టడీని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ కేస్ స్టడీతో వేరే వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు. సో కాబట్టి మనం చూసింది ఏంటంటే ఎవరైతే మహిళలు ఏమీ తెలియదని అనుకున్న మహిళలు ఆత్మవిశ్వాసం పెరిగింది, వాళ్ళలో నమ్మకం పెరిగింది. సో కొంతమంది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక ఆమె వరంగల్ జిల్లాలో ఆమెకు ఏమీ తెలియకుండా ఉండే ఆమె ఒక్క మహిళే మొత్తము 6 రాష్ట్రాలకు వెళ్ళింది. ఆమె హిందీ నేర్చుకునింది. 1 నెల రోజులు హిందీ నేర్చుకొని అక్కడ వెళ్ళి హిందీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం, హిందీలో మాట్లాడడం. లేకుంటే కొంతమంది బెంగాలీ నేర్చుకున్నారు. అక్కడ పోయి వాళ్ళు పోయినప్పుడల్లా 45 రోజులు ఉండి వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు. సో ఒక రకంగా ఏమైందంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్. సో ఇది మనము చూసిన మహిళల్లో చూసిన ఇది ఒక ఉద్యమం లాగా దిస్ ఈజ్ రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అయింది. గడిచిన 10 సంవత్సరాల నుంచి మన ఏపీ మాస్ సంస్థ ఒక పక్క మహిళా సంఘాలు, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, ఫైనాన్షియల్ లిటరసీ, ఎకనామిక్ లిటరసీ వీటి మీద ఫోకస్ చేస్తూ, రెండో వైపు మనము రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, హౌ డు ఫార్మర్స్ హ్యావ్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్, దేర్ ఓన్ కంపెనీ, కోఆపరేటివ్ ఫార్మింగ్ అనండి, కలెక్టివైజేషన్ అనండి. సో దీని ద్వారా మనం చూసింది ఏంటంటే దీంట్లో కూడా మేము ఏం చేసామంటే ఎవరైతే మహిళా సంఘాలు సమాఖ్యల్లో ఉన్నారో వాళ్ళు రైతులుగా కూడా రైతు ఉత్పత్తిదారుల సంస్థలో కూడా వాళ్లే వాటాదారులుగా. మీకు ఇక్కడ ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా అండి. ఫార్మర్స్గా వాళ్ళందరూ వస్తున్నారన్నారు, మీరు కొత్త టెక్నిక్స్ ఏమైనా వాళ్ళకి నేర్పుతున్నారా? ఈ ఫార్మర్స్కి ఎలా పంటలు పండించుకోవాలి లేటెస్ట్గా? వెరీ గుడ్ క్వశ్చన్. సో మనం ఏమంటున్నామంటే మన వ్యవసాయంలో 70% వ్యవసాయ పనులు మహిళలు చేస్తారు. సో మా ఏపీ మాస్ సంస్థ ఒక ఉద్దేశం ఏంటంటే మహిళలను కూడా రైతుగా గుర్తించాలి. ఎందుకంటే వాళ్లకు రైతు అనగానే మగవాళ్ళు గుర్తుకొస్తారు ఎవరికైనా. సో అది ఒక కన్వెన్షనల్ విజ్డమ్. అలాంటి ఒక ఆలోచన ధోరణిలో మార్పు రావాలి అనే దాంతో సో ఇప్పుడు బాగా సక్సెస్ అయ్యాం. కొన్ని ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 100% మహిళలు వాటాదారులుగా చేసాం. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, సో మనము ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో ఈ మహిళా సంఘాల్లో పొదుపులు, అప్పులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. బట్ రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో మన అగ్రికల్చర్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ అంటే ఫార్మ్ టు ఫోర్క్ అంటాం. అంటే పంటను పొలం నుంచి తినేంత వరకు, ఆర్ సీడ్ టు ఫీడ్ ఇట్లా మనము. సో కాబట్టి దీన్నే మనము అగ్రికల్చర్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తుల విలువలను ఎట్లా జోడించాలి అనే గొలుసు. దాంట్లో ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. సో మీరు అన్నట్లు ఈ టెక్నాలజీ అనేది ఒకటి ముఖ్యమైనది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ ప్రీ ప్రొడక్షన్ టైంలో విత్తనాన్ని శుద్ధి ఎట్లా చేసుకోవాలి, లేకుంటే వాళ్ళే ఒక సీడ్ బ్యాంక్ ఎట్లా పెట్టుకోవచ్చు, లేకుంటే వాళ్ళు భూమిని ఎట్లా దున్నుకోవాలి అంటే దాంట్లో ఏమీ పురుగులు లేకుండా. సో దానికి వాళ్ళు కస్టమ్ హైరింగ్ సెంటర్ అని వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఎఫ్పిఓ, ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో 500 మంది వాటాదారులు ఉంటే వాళ్ళే ఒక ట్రాక్టర్ను, ఒక రోటావేటర్ను పెట్టుకొని తక్కువ అద్దెకు వాళ్ళ సభ్యులకు ఇస్తారు వాటాదారులకు. రెండవది ఈ విత్తన శుద్ధి అనేది మనం ట్రైనింగ్లు చేస్తాం, ఎట్లా విత్తన శుద్ధి చేసుకోవాలి, లేకుంటే భూపరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా పంట పండించాలి. దీంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా మేము చేస్తుంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంకా ఎక్కువ చేస్తున్నాము, ప్రకృతిలో వస్తున్న వాతావరణానికి వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటలు ఎట్లా చేసుకోవాలి. దీన్నే వీ కాల్ ఇట్ యాజ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్.
ఆర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. అంటే వాతావరణంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటి, వర్షాలు ప్రతి వారం పడేవి, ఇప్పుడు ఒకసారి పడింది పెద్దగా కుంభవృష్టి పడుతుంది, మళ్ళీ ఒక నెల రోజులు పడదు. సో దానికి అనుగుణంగా మనం ఏదన్నా ఫారం పాండ్ పెట్టుకుంటామా, మనం ఏదన్నా వేరే వేరే టెక్నిక్స్ వాడుకొని, లేకుంటే ఈ ప్రకృతి వ్యవసాయం, లేకుంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మన మదనపల్లి ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో, వాళ్ళు అక్కడ మొత్తం అందరూ టమాటా వేస్తారు, మోనోక్రాపింగ్. దాని బదులు క్రాప్ డైవర్సిఫికేషన్. ప్లస్ మన తెలుగులో ఎప్పటి నుంచో ఉన్న ఒక నానుడు ఏంటంటే పాడి పంట. సో వ్యవసాయం అంటే ఒక పంటే కాదు, పాడి కూడా ఉండాలి అని. సో పాడి నుంచి పంటకు, పంట నుంచి పాడికి సైకిల్. సో కాబట్టి మనము పంటల యొక్క డైవర్సిఫికేషన్, మీరు రకరకాల పంటలు వేసుకోవాలి, దాంతోపాటు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి. ఇప్పుడు మీరు వాళ్ళు అన్నీ నేర్పారు, మీరు బాగానే ఉంది, పంటలు పండించారు, అన్నీ చేశారు. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు వాళ్ళకి సరైనటువంటి ధర రావట్లేదు అని చెప్పేసి. మరి అటువంటి ధర రానప్పుడు కూడా మీ సంస్థ గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి అనుసంధానం ఏమైనా చేస్తున్నారా? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే మనం ఒకటి ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ ఉంది ఇప్పుడు, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ప్రకారము కొనుగోలు కేంద్రాలు మన ఎఫ్పిఓలకు ఇచ్చేటట్లు కూడా మనం ప్రయత్నం చేస్తాం. వెరీ గుడ్. సో అప్పుడు ఎఫ్పిఓకి ఏమవుతుందంటే ఒక 1% సర్వీస్ ఫీ వస్తుంది, ప్లస్ వాళ్ళ రైతులు పండించిన పంటను వాళ్లే కొనుగోలు చేయగలుగుతారు. రెండవది కలెక్టివ్ మార్కెటింగ్. ఇప్పుడు వీళ్ళు ఐటీసీ వాళ్ళు కొంటున్నారు, లేకుంటే బిగ్ బాస్కెట్ వాళ్ళు కొంటున్నారు, లేకుంటే మెట్రో క్యాష్ అండ్ క్యారీ వాళ్ళు కొంటున్నారు, లేకుంటే మన రతన్ దీప్ వాళ్ళు కొంటున్నారు. సో కలెక్టివ్ మార్కెటింగ్, వాళ్ళకు ఒక 5 టన్నులు ఏదైనా కావాలనుకోండి, కందిపప్పు 5 టన్నులు కావాలి, వాళ్ళు కందులు పండిస్తారు. ఆ కందులను వాళ్ళే ఒక ప్రాసెసింగ్ మెషిన్ పెట్టి ఆ కందులను కందిపప్పుగా చేసి, శుద్ధం చేసి, ప్యాకింగ్ చేసి వీళ్ళకి సప్లై చేయడం. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు మార్కెటింగ్ అనేది పెద్ద వ్యవస్థ. ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ కార్యక్రమంలో ఈరోజు మన దేశంలో సుమారుగా 50,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఒక్కొక్క సంస్థలో కనీసం 500 మంది వాటాదారులు, అలాంటి సంస్థలు తయారైనాయి. ఏపీ మేమే ఒక సుమారుగా 250 సంస్థలతో పనిచేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఈ 3 రాష్ట్రాల్లో. సో కాబట్టి ఈ వాల్యూ చైన్ డెవలప్మెంట్ దాంట్లోనే మనము దాన్ని బ్రాండింగ్ చేయడం ఎలాగా, ప్రాసెసింగ్ చేయడం ఎలాగా, మార్కెటింగ్ చేయడం ఎలాగా, ఇంక్లూడింగ్ ఆన్లైన్ మార్కెటింగ్. మీరు అమెజాన్లో పెట్టుకోవడం ఎట్లా, లేకుంటే మై స్టోర్లో పెట్టుకోవడం ఎట్లా, ఇవన్నీ కూడా మీరు ప్లస్ ఎఫ్పిఓలో అకౌంటింగ్ కోసం కూడా టాలీ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం, లేకుంటే వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు స్మార్ట్ ఫోన్ వాడేసి ఇప్పుడు దానికి కొన్ని మేము ప్రకృతి వ్యవసాయంలో ఈ పంచగవ్య, జీవామృతం ఇవన్నీ ఎలా తయారు చేసుకోవడం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళే చేసుకుంటారు. సో ఇప్పుడు ఏదైనా కొన్ని పురుగులు రాకుండా బార్డర్ క్రాప్ పెట్టుకోవడము, స్టిక్కీ ట్రాప్ పెట్టుకోవడము, ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా మనము రైతులతో కలిసి. ఇంకొకటి కూడా మనం చేసే పద్ధతి ఎలాంటిదంటే వాళ్ళతో మమేకమైపోయి వాళ్లకు అనుగుణంగా. ఇంకొకటి రైతుల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా పనికొస్తుందంటే చాలా క్విక్గా నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న రైతులు మీరు వెళ్ళే వాళ్ళందరూ కూడా 4 ఎకరాలు 3 ఎకరాలు అలా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సపోజు ఒక ట్రాక్టర్ కావాలి, ట్రాక్టర్ వాడు కొనుక్కోలేడు కదా. మరి మీలాంటి సంస్థ ఏదైనా ఒక ట్రాక్టర్ నుంచి వాళ్ళకి అందరికీ ఇవ్వటం, వాళ్ళ ద్వారా కావాలంటే వాడికి చాలా చిన్న అమౌంట్, అది ఒక ట్రాక్టర్ ద్వారా వెళ్ళాలి. అలాంటి పనులు ఏమైనా? అదే దాన్నే మనం కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటాం. సో మన ఎఫ్పిఓకు ప్రభుత్వంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, దాంట్లో 75% సబ్సిడీ వస్తుంది. ఓకే. సో వీళ్ళు 25% బ్యాంక్ లోన్ కానీ, లేకుంటే వాళ్ళ వాటాధనం నుంచి పెట్టి ఒక ట్రాక్టర్ కానీ, ఒక రోటావేటర్ కానీ, లేకుంటే ఒక దాల్ మిల్ కానీ, లేకుంటే ఇట్లాంటివి పెట్టుకొని వాళ్ళకు అద్దెకిస్తారు. అదే ఎవరు ఇస్తున్నారు? అది ఎఫ్పిఓ, మన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ప్రతి ఎఫ్పిఓకు ఒక సిఇఓ ఉంటారు, ప్రతి ఎఫ్పిఓకు ఒక అకౌంటెంట్ ఉంటారు. మాకున్న 250 ఎఫ్పిఓలకు కూడా ప్రతి ఎఫ్పిఓకు ఒక షాప్ ఉంటుంది. దాంట్లో విత్తనాలు అమ్ముతారు, పురుగు మందులు అమ్ముతారు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కొన్ని కూడా అమ్ముతారు, పనిముట్లు అమ్ముతారు. దాన్నే కొన్ని చోట్ల మేము పేరు ఏమని మార్చామంటే రైతు అంగడి అని పెట్టాము. సో రైతుకు కావలసిన అన్నీ కలిసి కొనుక్కుంటే తక్కువ ధరకు వస్తుంది, కలిసి అమ్ముకుంటే ఎక్కువ ధరకు అమ్మవచ్చు, రైతు బజార్ స్టైల్. సో మనం ఏంటంటే ఒకవైపు వాళ్ళు కలెక్టివ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇన్పుట్స్,
వాళ్ళకి కావాల్సిన విత్తనాలు, అదే ఎరువులు, పురుగు మందులు, అంతే ఇంకేమైనా పనిముట్లు కూడా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఆవులు ఉంటాయి, వాళ్ళకి చాప్ కటర్ కావాలి. సో ఒక 50 చాప్ కటర్స్ ఒకసారి కొనుక్కుంటే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. అది ఒకటే కొంటే అంత రాదు. రాదు. సో కలెక్టివ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వాళ్ళకు స్ప్రేయర్స్ కావాలి, లేకుంటే టార్పలిన్ షీట్స్ కావాలి, ఇట్లాంటి కావాల్సి కలిసి బల్క్గా కొనుక్కొని వాళ్ళు సభ్యులకు వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే ఎవరైతే ఎఫ్పిఓలో వాటాదారులు ఉన్నారో వాళ్ళకు 50 రూపాయలకు తక్కువకి ఇస్తారు, ఎవరైతే వాటాదారులుగా లేరో వాళ్ళకు ఒక 50 రూపాయలకి ఎక్కువకి ఇస్తారు. ఏం ఉద్దేశం అంటే అందరూ కూడా వాటాదారుగా చేరిపో. వాటాదారుగా చేయడానికి ఒక 1000-1500 కట్టాలి అంతే. వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు దాంట్లో సభ్యులుగా వాటాదారులుగా తయారవుతారు. సో ఒక పక్క కస్టమ్ హైరింగ్ సెంటర్ పెడతారు, ఇంకొక పక్క ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ అంటే అక్కడ ఎక్కడైతే వాళ్ళ వస్తువులు ఏది పండించారో అవి గ్రేడింగ్, సార్టింగ్, క్లీనింగ్ చేయడం, స్టోరేజ్ చేసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు దాల్ మిల్ కావచ్చు, లేకుంటే వేరుశనగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, లేకుంటే మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ చాలా. సో ఇదంతా కూడా దీన్నే మనము అగ్రికల్చర్ వాల్యూ చైన్ డెవలప్మెంట్. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇలాంటి ఒక ఎఫ్పిఓ తయారు చేయడానికి వాళ్ళు సుమారుగా ఒక్కొక్క ఎఫ్పిఓ మీద 58 లక్షలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాన్ని ప్రమోట్ చేయడానికి మాలాంటి సంస్థకు ఒక 25 లక్షలు ఇస్తారు 5 ఏళ్ల పాటు, ఒక్కొక్క సంవత్సరానికి 5,000. దీంతోపాటు ప్రతి ఎఫ్పిఓ వాళ్ళు ఎంత అయితే వాటాదానం తీసుకొస్తారో దానికి 1:1 రేషియోలో ఈక్విటీ గ్రాంట్ ఇస్తారు. సో ఇప్పుడు వాళ్ళ సొంతంగా వాటాదానం 15 లక్షలు పెట్టారనుకోండి రైతులు, ప్రభుత్వం నుంచి 15 లక్షలు వస్తుంది, అంటే అప్పుడు 30 లక్షలు అయిపోతుంది. అంటే ఏపీ మాస్ అనే సంస్థ ఇటు రైతుకి అటు గవర్నమెంట్కి అనుసంధానం చేస్తారు. అవును. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నీకు ఇది కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళు, ఇలా చెయ్యని చెప్పేసి. చాలా అద్భుతం అండి. రైతుని చాలా నెగ్లెక్ట్ చేసినటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే మనదే అని అంటారు చాలామంది, మరి నాకు తెలియదు ఎంతవరకు. బట్ రైతు అనేవాడిని కనుక మనం పైకి తీసుకొస్తే మన దేశం చాలా చాలా ముందుకు వెళ్తుందని నా యొక్క అభిప్రాయం. సో అలాంటి దానికి మీరు నేను ఆ రోజు మేము వీరేశలింగం పంతులు గారిని వాళ్ళని మేము చూడలేదు, కానీ ఈరోజు ఒకళ్ళ కోసం సేవ చెయ్యాలి అనే తపనతోటి ఈ ఏపీ మాస్ అనేటువంటి సంస్థని స్థాపించి దీని ద్వారా మహిళా సాధికారతను తీసుకొస్తూ, ఎంపవర్మెంట్ని తీసుకొస్తూ, డౌన్ ట్రోడన్ పీపుల్ని పైకి తీసుకొస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు నిజంగా మా విక్టరీ వింగ్స్ తరఫున అభినందనలండి. మరి ఇంత మంచి సంస్థ కదా, మీరు ఈ కోవిడ్ టైంలో కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, మీ యొక్క రైతులకు కానీ మహిళలకు కానీ బయటికి రావడానికి కూడా చాలా ప్రాబ్లం అయి ఉండొచ్చు. అటువంటి టైంలో మీ సంస్థ చేసినటువంటి కొన్ని పనులు ఎట్లా చేశారు, ఏమేం చేశారు అనేది చెప్పండి. చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ కోవిడ్ మహమ్మారి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ప్రబలినప్పుడు ఒక అద్భుతమైన అవకాశం మనకేం దొరికిందంటే ఈ మహిళా సంఘాలు, ఈ రైతు సంస్థలు రెడీమేడ్గా ఉండడం. వాళ్ళు కొన్ని కోట్ల మాస్కులు కుట్టారు. మహిళా సంఘాలు కుట్టు మిషన్లు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు కొన్ని కోట్ల మంది మహిళలకు వాళ్ళ యొక్క చేతులు కడుక్కోవడం గురించి ప్రాముఖ్యత కానీ అవగాహన కల్పించడం, లేకుంటే వాళ్ళు ఎట్లా సేఫ్గా ఉండాలి, లేకుంటే వ్యాక్సిన్ అవేర్నెస్. సో మేము ఆ కోవిడ్ టైంలో ఒక అదృష్టం ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ మాస్ లాంటి సంస్థలకు పర్మిషన్ ఇచ్చారు. మాకు కారుకు ఒక ఎమర్జెన్సీ సర్వీస్ అని ఒక స్టిక్కర్ ఇచ్చారు. సో ప్రతిరోజు మేము అందరం తిరిగాం, మా స్టాఫ్ అందరూ కూడా కోవిడ్ టైంలో వాళ్ళ లైఫ్ను కూడా రిస్క్ చేసి రాత్రింబవళ్ళు పనిచేశారు. దాంతోపాటు ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఈ మహిళా సంఘాలు, సమాఖ్యలు కూడా పనిచేశాయి. సో మనం 3 విషయాలు ఈ కోవిడ్ టైంలో అద్భుతంగా చేసాం. ఒకటి, మన ఒక సుమారుగా 1000 స్వచ్ఛంద సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాళ్ళతో కలిసి మనం పనిచేసాం. దానికి ఏపీ మాస్ కోఆర్డినేటర్గా పనిచేసింది. స్టేట్ గవర్నమెంటే అట్లా డెసిగ్నేట్ చేసింది, మీరు ఒక కన్వీనర్గా ఉండండి, ఒక కోఆర్డినేటర్గా. ఒక జీవో ఇష్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా జీవో ఇష్యూ చేసి ఏపీ మాస్ యాజ్ ద స్టేట్ లెవెల్ కన్వీనర్ ఫర్ ది
గవర్నమెంట్ ఎన్జిఓ కొలాబరేషన్ ఫర్ కోవిడ్ ఆపరేషన్. సో దాంతో ఏమైందంటే అన్ని ఎన్జిఓలకు మండలాలు అలర్ట్ చేసాం, మీరు ఎక్కడెక్కడ పని చేయాలనేది. వాళ్ళందరికీ కూడా ఇట్లా పర్మిషన్కు ఐడెంటిటీ కార్డ్స్, లేకుంటే తిరగడానికి పోలీసు వాళ్ళు అడ్డపడతారు కదా. సో ఇప్పుడు నేనైతే హైదరాబాద్ నుంచి ఆంధ్ర తెలంగాణ అంతా తిరిగాను. నా కారుకు స్టిక్కర్ ఉండేది, నా పేరు మీద, నా డ్రైవర్ పేరు మీద పాస్లు ఉండేది. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే వీ స్టేడ్ అట్ హోమ్, ఐ ట్రావెల్డ్ ఎవ్రీ డే. సో అది ఒకటి, మనకు ఎన్జిఓలు ఉండడం, వాళ్ళ స్టాఫ్ ఒక్కొక్క ఎన్జిఓ తరఫున 20, 30, 50 మంది వాలంటీర్లు వాళ్ళు వీళ్ళు పనిచేశారు కోవిడ్ అవేర్నెస్. వాళ్ళు కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ రన్ చేశారు. రెండవది, ఈ రెడీమేడ్గా మహిళా సంఘాలు ఉండడం వలన వాళ్లకు పొదుపులు చేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి రెడీమేడ్గా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులను పెట్టి ఎవరన్నా కోవిడ్ వచ్చిన వాళ్లకు రేషన్స్ ఇవ్వడము, వాళ్ళు మహిళా సంఘాలు వాళ్ళే సొంత డబ్బులతో, లేకుంటే వాళ్ళు కుట్టిన మాస్కులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడము, శానిటైజర్లు డిస్ట్రిబ్యూట్ చేయడము. సో దే వర్క్ లైక్ ఏ వాట్ వీ కాల్ యాజ్ కోవిడ్ వారియర్స్. ఆ రోజుల్లో అద్భుతంగా ఈ మహిళా సంఘాలు సమాఖ్యల వాళ్ళ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా బాగా పనిచేశారు. మూడవది ఏంటంటే, మనం చూసింది ఏంటంటే ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ అనేవి నడిపారు. అవి ఈ ఎన్జిఓస్, ఈ మహిళా సంఘాలు ప్లస్ ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కలిసి పనిచేశారు. దీంతోపాటు మా డోనర్స్ అందరూ కూడా మా కోవిడ్ టైంలో ఏమన్నారంటే, మీరు ఒక 10% ఆఫ్ ఫండింగ్ మీరు కోవిడ్ రిలీఫ్కి వాడుకోండి అన్నారు. సో మాకు ఆల్మోస్ట్ మేము ఏపీ మాస్ తరఫున సంస్థ తరఫున ఒక సుమారుగా 3 కోట్ల రూపాయలు మేము కోవిడ్ రిలీఫ్ ఖర్చు పెట్టాం. కోవిడ్ రిలీఫ్లో ఈ 1 మంత్కి రేషన్స్, వాళ్ళకు ఒక 15 కేజీలు రైసు, ఒక 3 కేజీలు ఆయిలు, ఒక 3 కేజీలు పప్పు, ఒక 3 సబ్బులు, వాళ్ళకి కావాల్సిన అన్నీ ఒక 30 ఐటమ్స్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ నుంచి ఒక్కొక్క కిట్టు అక్కడనే తయారు చేయించి మినిస్టర్లు, సీఎంలు అందరూ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు హైదరాబాద్ సిటీలో. మాకంతా మినిస్టర్ల దగ్గర నుంచి ఫోన్లు వచ్చేది, సార్ మీరు ఇక్కడ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, అందరూ అక్కడ ఎందుకు చేయలేదని. సో కోవిడ్ టైంలో ఒక అద్భుతంగా పనిచేసి ఒక రకంగా లైఫ్ సేవింగ్ చేయగలిగే వారియర్స్ అలాగా పనిచేసాము. సో నేను దీంట్లోంచి ఈ స్టోరీలో ఉన్న ఒక నీతి ఏమిటంటే, మనము ఎవరైనా కానీ ప్రజలను సంఘటితం చేస్తే, వాళ్ళ యొక్క సంస్థలను మనం తయారు చేస్తే, ఒక నిరంతరం పనిచేసే సంస్థలుగా, అంటే మహిళా సంఘాలు కావచ్చు, సమాఖ్యలు కావచ్చు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కావచ్చు, లేకుంటే హైదరాబాద్ సిటీ లాంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, ఇలాంటి సంస్థలు ఎల్లకాలం ఉండే సంస్థలు. దే ఆర్ ఆర్గనైజేషన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ పర్పెచ్యుయిటీ. సో అలాంటి సంస్థలు ఉండడం వలన మనం ఎలాంటి విపత్తునైనా కానీ ఎదుర్కోవచ్చు. వాళ్ళు చేసే కార్యక్రమం ఒకటి ఉంటుంది, బట్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక సైన్యంలాగే దే విల్ వర్క్ గో బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ దే వర్క్ డే అండ్ నైట్. మీరు ఇంతమందిని భలే తయారు చేశారండి. ఆ రోజుల్లో మన రైతులు వాళ్ళ వెజిటబుల్స్ మార్కెటింగ్ చేసాం. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొని మాకు డోనర్స్ ఇచ్చిన డబ్బులతో మేము ఫ్రీగా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కాలనీస్లో సప్లై చేసాం. మీ విజన్ ఏంటండి? యాక్చువల్గా ఇవన్నీ చేస్తున్నారు కదా, వాట్ ఈజ్ యువర్ గోల్? అల్టిమేట్లీ యూ వాంట్ టు రీచ్ వేర్? అంటే మన ఆలోచన ఏమిటంటే, దేశం మన ఇండియా కానీ ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారవ్వాలనేది మన ఆలోచన. అంటే రాబోయే 20-30 సంవత్సరాల్లో, లేకుంటే ఒక 50 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో అనుకోండి, ఏపీ మాస్ లాంటి సంస్థ అవసరం ఉండకూడదని. అంటే ప్రజలు స్వయం సమృద్ధిని సాధించాలి, స్వయం ప్రతిపత్తిని సాధించాలి. దే హ్యావ్ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ మేనేజ్డ్, సెల్ఫ్ కంట్రోల్డ్. అంటే ఒక డెవలప్డ్ నేషన్ అయినప్పుడు మనకు ఇలాంటి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అవసరం ఉండదు. ఈరోజు మన సంస్థ అంటే అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. 3 రాష్ట్రాల్లో ఆఫీసులు ఉన్నా కానీ త్రూ అవుట్ ద కంట్రీ మనం ఎవరైనా పిలిస్తే ట్రైనింగ్లు ఇస్తాము. మాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది హైదరాబాద్లో, మీరు ఒకసారి వచ్చి చూడండి. ఎక్కడండి? ఇక్కడ మణికొండలో మన ట్రైనింగ్ సెంటర్లో మనము నిరంతరము ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎన్జిఓల స్టాఫ్లకు కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్కి కావచ్చు, వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. వీ కాల్ ఇట్ యాజ్ సౌత్ సౌత్ కోఆపరేషన్.
సో పార్టిసిపెంట్స్ కమ్ ఫ్రమ్ ఆఫ్రికా, ఫ్రమ్ ఏషియా, ఫ్రమ్ లాటిన్ అమెరికా. సో దీంతో పాటు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఇండియాలో, వీటిని మనము ఎలాగా ఆఫ్రికన్ కాంటెక్స్ట్లో వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు. సో ఇవన్నీ కూడా, సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ ఈ 3 రాష్ట్రాల్లో సుమారుగా 3 లక్షల కుటుంబాలతో పనిచేస్తున్నాము. రాబోయే 2030 నాటికి మా విజన్ ఏంటంటే వీ షుడ్ బి వర్కింగ్ విత్ 1 మిలియన్ హౌస్ హోల్డ్స్. ఆ 1 మిలియన్ అంటే 10 లక్షల కుటుంబాలతో మనం డైరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. ఎలాంటిదంటే వాళ్ళ జీవితంలో మౌలికమైన మార్పు వచ్చేటట్లు, కైండ్ ఆఫ్ వాట్ వీ కాల్ యాజ్ ఎ సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ 10 లక్షల కుటుంబాల్లో దాంట్లో మనము వాళ్లకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి, లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఉండాలి, హెల్త్ సెక్యూరిటీ ఉండాలి. అంటే న్యూట్రిషన్, హెల్త్, వాటర్, శానిటేషన్, వాళ్లకు ఈ యొక్క ఎడ్యుకేషన్ సెక్యూరిటీ ఉండాలి. ఒక రకమైన హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ 10 లక్షల కుటుంబాలు ఒక మౌలికమైన మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో మనం వెలుగు నింపాలనేది మన ఆలోచన. అది కూడా ఏంటి, మనమేదో వాళ్లకు ఒక చారిటీ చేసినట్లు కాకుండా వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళ సంస్థలను వాళ్ళే నడుపుకొని. ఈ ఆలోచన నిజంగా చాలా అద్భుతం అండి. ఇది తప్పకుండా మీకు నెరవేరుతుంది. 10 లక్షలే కాదు, 10 కోట్ల మందికి కూడా మీరు తీసుకెళ్తారు మీ సంస్థని. బికాజ్ ఎంతో చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ అనేక ప్లేసుల్లో ఇంతమందితో మీరు నడపడం, కోవిడ్లో ఎంతో సేవల్ని చేయటం నిజంగానే ఇది ఒక అద్భుతమే. అండ్ యూ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ అండి. సో మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో మరలా మీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.